పిల్లల ఎదుగుదలలో తండ్రి పాత్ర అత్యంత ప్రాధాన్యమైనదని మన తెలుగు టీవీ, వన్ టీవీ, ఆంధ్ర అక్షర, సోలార్ కింగ్ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్, ఎస్ఎంబి ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా అన్నారు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో నాన్న చిత్రం నిర్మాణ యూనిట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా మాట్లాడుతూ పిల్లల ఉన్నతి, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అహర్నిశలు కృషి చేస్తారని, అందులో ప్రధానంగా తండ్రి శ్రమ అధికంగా ఉంటుందన్నారు. సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలను నిర్మించాలని నాన్న సినిమా డైరెక్టర్కు ఆయన సూచించారు. భవిష్యత్తులో మంచి కథాంశంతో వస్తే తాను సినిమా నిర్మిస్తానని డైరెక్టర్కు హామీ ఇచ్చారు. ప్రస్తుతం తాను చిత్ర నిర్మాణం చేపడుతున్నారని, త్వరలోనే కర్నూలు నగరంలోనే భారీ స్థాయిలో లాంచింగ్ చేయడానికి సన్నాహాలు చేపడతామన్నారు. నేటి యువత కేవలం సినిమా మోసులో పడి తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. తల్లిదండ్రుల సహకారంతో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆయన యువతకు ఉద్బోధ చేశారు. కర్నూలు నగరంలో సినిమా రంగం అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని డాక్టర్ షేక్ మెహబూబ్ బాషా ప్రకటించారు. అదృష్టవశాత్తు ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే అయిన టీజీ భరత్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారని, కళాకారులంతా సమిష్టిగా మంత్రిని సంప్రదించి కర్నూలు నగరంలో సినిమా రంగం అభివృద్ధికి సహకారం కోరాలని ఆయన సూచించారు. స్థానిక యువ నటులతో చిత్ర నిర్మాణం చేపట్టిన డైరెక్టర్ కాజా హుసేన్, నిర్మాత హుసేన్లను ఆయన అభినందించారు. కార్యక్రమంలో టీజీవీ కళాక్షేత్ర నిర్వాహకులు పత్తి ఓబులయ్య, ఏఆర్డీ ఎస్పీ షేక్ మెహబూబ్ బాషా, రిటైర్డ్ తహసీల్దార్ అజయ్ కుమార్ తదితరులు కళాకారులు పాల్గొన్నారు. ఒకసారి గట్టిగా చెప్పడంతో ఆహ్వానిద్దాం. మెహబూబ్ బాషా సార్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. చిత్రానికి వీరు నిర్దేశకులుగా ఉన్నారు. మరి ఎందరికో సహాయ సహకారాన్ని అందజేస్తున్నారు. వారికి స్వాగతిస్తున్నాం. అలాగే మా గురువులు ఈ వేదికలో ఉన్నారు. ఆరోగ్యానికి చెప్పట్లేదు. మీరంతా కళాకారులు చేయాల్సింది ఏంటంటే జిల్లాకి అభివృద్ధిగా కూడా చేశాను. ఒక 10 మంది కళాకారులను పోగేసి వాళ్ళందరికీ ఒక ఎడిటింగ్ కు మేమైతే ఎట్లా మారిపోయిందంటే కెమెరా మీద అన్ని పరిస్థితి లేదు, ఆ ప్రొజెక్టర్ లేదు, కానీ యూట్యూబ్ డేట్లో ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్, యాక్టర్స్ అసోసియేషన్ సక్సెస్ అవుతుంది అనేటటువంటిది నా ఆశ, కావాలనేది కూడా నా ఆకాంక్ష. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ చూశాను, వీళ్ళందరితో నాకు వ్యక్తిగతంగా మనం ఫ్యామిలీలతో ఫ్యామిలీలు పోయి కూడా సినిమా చూసి ఆదరించాలి వాళ్ళ సినిమాను అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అప్పుడు కొత్త రూపం తీసుకుంటుంది. పాత రంగస్థలము పోయింది, పాత టెక్నాలజీ సినిమాలో పోయింది. ఈ రోజు ఉన్నటువంటి ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ కంప్యూటర్ యుగంలో మన మానవ కృషితోనే మనం సొంతంగా మన మేధస్సును ఉపయోగించి చేసేదో చిన్న పాత్ర, ఇట్లా గొడుగు పట్టుకుని వచ్చే పాత్ర కాడ నుంచి చిన్న ఇది చేసే వాళ్ళు కూడా, చనిపోయిన శవం చేసే వాళ్ళు కూడా అక్కడ దొరికేవాళ్ళు. ఏ పాత్ర ఏ స్వర్గీయ డాక్టర్ రాజ్కుమార్ అనేటటువంటి ఆయన సినిమా హీరో, ఆయన అందరికీ తెలుసు మనకు. ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఇది నడిస్తే అప్పటికి ఈ వేదిక పైన అలంకరించిన పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పెద్దలు, అదేవిధంగా మిత్రులు, మహిళలు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరు ఎంతమంది కనిపిస్తే వీళ్ళకు అంత జోష్ వస్తుంది. సో ఇక్కడ జనాభా తగ్గుతున్నారు, అంటే వీళ్ళు కష్టపడి సినిమా తీస్తున్నారు. ఒక సినిమాలో సంగీత ఒక డైలాగ్ చెప్తుంది, ఒక్క అవకాశం అని. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తిలో కళ ఉంది, టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ని బయటకు తీసేవాడే డైరెక్టర్. కానీ ఆ డైరెక్టర్లు
ఈరోజు ఒకసారి అందరికీ మా డైరెక్టర్ని కూడా ఒక క్షమాపణ కోరుకుంటూ చెప్తున్నాను. ఈ నౌ డేస్ ఏమైపోయారంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ తల్లి తండ్రులు ఈ నాన్నతో అనే సినిమా పేరు పెట్టారు. సో అదేవిధంగా ప్రతి ఒక్క తండ్రి వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందాలా, మంచి చదువులు చదువుకోవాలా అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎడ్యుకేషన్లు చదువుకోవాలని పంపిస్తుంటే ఈ సినిమా అనే ఒక పిచ్చితో చాలామంది చెడిపోతున్నారు. దయచేసి అయ్యా డైరెక్టర్ గారు మీ గురించి చెప్పట్లేదు, చాలామంది నా దృష్టిలో కూడా చాలామంది తప్పుదావ పడుతున్నారు. దయచేసి వాళ్ళందరికీ ఒకటే నేను అడ్వైజ్ ఇస్తున్నాను, మన కోసం మన పేరెంట్స్ ఎంత కష్టపడి మనకు బయట పంపిస్తున్నారో వాళ్ళని సాటిస్ఫై చేయడండి. ఈ సినిమాలో తండ్రి పాత్ర ఎలా ఉందో నేను చూడలేదు, ఆయన చెప్తాడు. సో తండ్రి అనే ఎప్పుడు సాటిస్ఫై అవుతారంటే నాన్న అంటే తల్లి తన పిల్లలకి సంతానానికి పాలిచ్చి పెద్దవాడిని చేసి మంచితనంగా పంపించాలనేది ఆయన ఆలోచన ఉంటుంది. కానీ తండ్రి అనేవాడు ఒకరోజు నా కొడుకు ఈ స్టేజ్కి ఎదిగాడు అంటే ఆ రోజు ఆ గొప్పతనం తండ్రిదే, తల్లిది కాదు. ఎందుకంటే తండ్రి వెనక నుంచి ఒక షాడో లాగా ఫాలో అవుతూ ఉంటాడు. అదేవిధంగా వాళ్ళందరినీ అభివృద్ధి చెందాలనేది నాన్న పాత్ర ముఖ్యంగా ఉంటుంది. అలాంటి నాన్న పేరుతో ఈ సినిమా తీశారు. వాళ్ళు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది, సినిమాలు తీయడం ముఖ్యం కాదు, దాంట్లో సబ్జెక్ట్ అనేది ఇంపార్టెంట్. కాంతారా సినిమా లో బడ్జెట్ కొన్ని 100 కోట్లు కలెక్షన్ చేసింది. అక్కడ ఇంపార్టెన్స్ ఏమంటే సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఇచ్చే సబ్జెక్ట్ ఎలా ఉండాలంటే డైరెక్టర్లు ఎదుటి వాళ్ళు చూసిన తర్వాత మళ్ళీ సినిమాకి పోవాలనే విధంగా ఉండాలి. అలాంటి సినిమాలు తీయండి. అలాంటి సినిమాల్ని ప్రజలు ఎంకరేజ్ చేస్తారు. అది షార్ట్ ఫిలింలో వచ్చిందా, ఓటీటీలో వచ్చిందా, లేకపోతే సినిమా హాల్లో వచ్చిందా ముఖ్యం కాదు. ఆ సినిమా యొక్క సబ్జెక్ట్ ఎలా ఉంది, నవే డేస్ ప్రజలు ఎలాంటి సినిమాలు రిసీవ్ చేసుకోగలుగుతారు అనే దానిపైన బేస్ చేసి ప్రతి ఒక్క డైరెక్టర్ సినిమా తీస్తే అది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మా మిత్రులు రిటైర్డ్ ఎంఆర్ఓ విజయ్ కుమార్ గారు ఇందాక ఒక మాట చెప్పారు. నన్ను ఇన్వైట్ చేసినప్పుడు ఐటీవీ అన్నారు, సారీ 1TV న్యూస్ ఛానల్ సిఎండి. అదేవిధంగా నా ముఖ్యమైన వ్యాపారాలు ఏమంటే సోలార్ అండ్ విండ్ మిల్స్ అనేది నా మెయిన్ బిజినెస్. మన అజయ్ కుమార్ గారు చెప్పారు ఇందాక, కర్నూలు పట్టణంలో 9,000 ఎకరాలు సోలార్కే ఇచ్చారని. సో సోలార్ అనే ఉత్పత్తి కొన్ని వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వ్యాపారాలు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడు ఇంతకుముందు అలాట్ చేశారు. విజయ్ కుమార్ గారు మర్చిపోయినట్టున్నారు. సినిమా ఇండస్ట్రీ కోసం ఆల్రెడీ ఇంతకుముందు ఫైట్ చేశారు, ల్యాండ్ కూడా అరేంజ్ చేశారు. ఈరోజు మన ఇండస్ట్రీ మినిస్టర్ కూడా కర్నూలు అయినా కావడం మనకు ఒక గర్వకారణం. ఈ కళాకారులు అందరూ కలిసి ఒక్కసారి మన కళాకారులు డైరెక్టర్లు అందరూ కలిసి ఒక్కసారి ఆయన దగ్గరకు ఒక వినతి పత్రం ఇచ్చుకొని దీనిపైన ఒక అడుగు ముందుకు వేస్తే ఖచ్చితంగా ఇక్కడ సినిమా స్టూడియో కూడా వస్తుంది. చాలామందికి ఒక జీవనాధారం కూడా ఏర్పడుతుంది. ఈ సినిమాలో డైరెక్టర్ది ఎంత ముఖ్య పాత్రనో ప్రొడ్యూసర్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక సినిమా తీస్తున్నాను ప్రొడ్యూసర్గా. హైదరాబాద్ మాకు జరుగుతుంది ఒకటి. సో ఆ సినిమా లాంచింగ్ ఈవెంట్ కూడా ఇదే కర్నూలులోనే పెట్టాలనేది నా టార్గెట్. ఖచ్చితంగా కర్నూలులో ఓపెన్ గ్రౌండ్లోనే పెడతాము. పెద్ద సినిమానే తీస్తున్నాము. సో డైరెక్టర్లు అంటే మా జేబులో చిల్లులు పడుతూనే ఉంటాయి ప్రొడ్యూసర్లకి. సో డైరెక్టర్లు కథ తెస్తూ ఉంటారు. సో ఆ డైరెక్టర్లు తెచ్చే ప్రతి ఒక్క కథ నేను చెప్పడం ఏమంటే సమాజానికి ఉపయోగపడే కథ తీసుకురండి, 10 మందికి ఉపయోగపడాలని మనసు పూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మా సోదరుడు ఎవరైతే ఉన్నాడో ఈరోజు సినిమా తీసిన అతనికి భగవంతుడు ఆశీర్వాదాల వల్ల ఇలాంటి చాలా సినిమాలు తీయాలని మనసు పూర్తిగా ఇతనికి అభినందిస్తూ ఫ్యూచర్లో ఇతనితో పాటు ప్రొడ్యూసర్గా ఒక సినిమా తీస్తానని మీ అందరి ముందు ఈరోజు హామీ ఇస్తున్నాను. మంచి కథతో వస్తే ఖచ్చితంగా సినిమా అవకాశం ఇస్తాను. నేను ఇతని ద్వారా ఒక సినిమా తీస్తాను. థ్యాంక్ యూ. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. మరి ఇటువంటి తండ్రి పాత్రను తీసుకుని దాన్నే హైలైట్ చేస్తూ దానికి ఇచ్చినటువంటి ట్యాగ్లైన్ కూడా ఏమి ఇచ్చాడు, నాన్న నీ రుణం తీర్చుకోగలన్నా. కనుక చాలా మంచి ఇది సబ్జెక్టు, ఈ ప్రజల్లోకి పోవాలని చెప్పి ఈ విజయవంతమైనటువంటి ఈ సాహసవంతాన్ని అంతా కూడా మనమంతా తోడ్పడాలని సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కోటేంద్రరావు నాన్న మరి మంచి చిత్రం చేశారు. ఆ రోజుల్లోనే రైల్వే గేట్ అని
నంది అవార్డు కూడా తీసుకున్నారు. అలాంటి వాళ్ళు ఎందరో మన కర్నూలు నగరంలో, మన కర్నూలు జిల్లాలో ఉన్నారు. మరి కొత్త వారిని మనం ఖచ్చితంగా ప్రోత్సహిద్దాం, ఆశీర్వదిద్దాం. ఈ నాన్న చిత్రాన్ని విజయవంతం చేద్దాం. ప్రతి వల్ల ఈ చిత్రంలో కళాకారులు మీరందరూ అటువైపు చూస్తున్నారు కాబట్టి మేము మీ వైపు చూడడం బాగలేదు. ఈ విజయం ఈరోజు వర్షంతో కొంత ఇబ్బంది కలిగినా కూడా ఇంతమంది వస్తారని నేను ఊహించలేదు. ఆ వర్షం లేకపోతే, ఎందుకంటే సినిమాకున్న క్రేజ్ అది హాల్ పట్టదు. మరి అది కూడా ఒక శుభసూచకంగా తీసుకొని ఈ సినిమా నాన్న నీ రుణం తెచ్చుకోగలిగిన విజయవంతం కావాలని చెప్పేసి మన కళాకారులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ సెలవిస్తున్నాను. నాన్నకు నిజంగా ఎంత విలువిస్తున్నారో, ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలియదు, కానీ నాన్న అనే పేరుతో సినిమా చేసి దాన్ని ఆ కాన్సెప్ట్ ఎంచుకున్నటువంటి డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, ముందుగా నా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నాన్న సమానమైనటువంటి అందరూ నాన్న యొక్క స్థానం ఎలా ఉందో చెప్పారు. సో మనం కూడా చాలా చోట్ల చూస్తున్నాం. ఇప్పుడు మనం కూడా నాన్న స్థానానికి వచ్చాము. రేపొద్దున మనకు కూడా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిస్థితి వస్తుందో, మన పిల్లల నుంచి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని మనం కూడా గుర్తుపెట్టుకొని, తల్లిదండ్రులను ఉన్నవాళ్ళు, అదృష్టవంతుల తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంకా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అజయ్ కుమార్ సార్ మాట్లాడినట్టు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే, తెలంగాణ ప్రాంతానికి హైదరాబాద్ కేంద్రంగా సినిమా ఇండస్ట్రీ ఉంది. ఇక చెప్పకనే చెప్పొచ్చు, ఆంధ్ర ప్రాంతానికి వైజాగ్, అది వాళ్ళకి ఫిలిం ఇండస్ట్రీ. మరి లేదు ఎవరికి అంటే ముఖ్యంగా రాయలసీమ వాసులకు. సో నేను చాలాసార్లు నాకు ఇంటర్వ్యూ వచ్చినప్పుడు చాలా వేదికల మీద మాట్లాడాను. కర్నూలు కేంద్రంగా చేసుకొని మనం కూడా అలాంటి హైదరాబాద్ అంత కాకపోయినా, వైజాగ్ అంత నిర్మాణం లేకపోయినా అంత టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళతో మనం కూడా ఈ కర్నూలు కేంద్రంగా చేసుకొని సినీ సంస్థ అనేదాన్ని మనతోనే స్టార్ట్ చేద్దామని చాలాసార్లు మాట్లాడాను. ఈరోజు అజయ్ కుమార్ సార్ చెప్పినప్పుడు నేను ఎప్పుడూ మాట్లాడుతున్న నాలో ఉన్నటువంటి భావం మళ్ళీ ఈరోజు నాకు చాలా ధైర్యం వచ్చింది. అంటే చాలాసార్లు ట్రై చేశాను, ఎవరు ముందుకు రావట్లేదు. చేస్తున్నారు, ఎవరి కొద్దీ వాళ్ళే చేస్తున్నారు. అంటే మన సైడ్ ఒక యూనిటీ లాగా, అంటే ఒక సంస్థ, రాయలసీమ సినీ సంస్థ అనేది ఏదైనా ఒకటి ఏర్పాటు చేసుకొని 24 క్రాఫ్ట్స్ ఉన్న ఇండస్ట్రీలో మనకు కూడా 24 క్రాఫ్ట్స్ లాగా దానికి ఒక యూనియన్ లాగా పెట్టుకొని మొదలు పెడితే ప్రతి ఒక్క సంస్థలో వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, ఆర్టిస్టులు, సింగర్స్, ఇలా సీమ సంస్కృతి అనే పేరుతో నేను చాలాసార్లు ట్రై చేశాను. పాటలు రాసేవాళ్ళు కానీ, గాయకులు కానీ, వీళ్ళందరినీ వేదిక మీద తీసుకొచ్చి సినిమాకు అవకాశాలకు దగ్గరగా చేద్దామనేటువంటి ప్రయత్నం చేశాను. బట్ నా ఎదుగుదల కూడా ఇంకా పూర్తిగా లేదు కాబట్టి అంత పూర్తిగా నేను అందరికీ ఇవ్వలేకపోయాను. చాలా సందర్భాలు నేను మాట్లాడినప్పుడు చెప్పాను. సో నేను కనుక పూర్తిగా సక్సెస్ అయిన రోజు ఖచ్చితంగా మనం అందరం కలిసి ఒక రాయలసీమ సంస్థ, సినీ సంస్థ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని మనకు మనమే అవకాశాలు, ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి సినిమా తీయడం, చెన్నై నుంచి శంకర్ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా మన కర్నూలుకి వస్తున్నారు, షూటింగ్ చేస్తున్నారు మన లోకల్లో. అంటే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మనకు అన్నీ ఉన్నాయి, లొకేషన్స్ ఉన్నాయి, కానీ వాటిని ఉపయోగించడానికి కొంతమంది పెద్దలు నిర్మాతలుగా మనకు సపోర్ట్ లేరు కాబట్టి మనం ఇంకా వెనకబడి ఉంటున్నామేమో అన్నది నా అనుమానం. అయితే దానికి సార్ చెప్పినట్టు ఇందాక టాలెంట్ ఉండి మంచి సబ్జెక్ట్తో వస్తే 100 కోట్లు, 500, 1000 కోట్లు అవసరం లేదు సినిమాకి. కరెక్ట్ సబ్జెక్ట్ ఉంటే 10 రాళ్ళలో ఒక రాయి కరెక్ట్ కొడితే మనము సక్సెస్ అయినట్టు ఎలా ఉంటుందో, కరెక్ట్ కాన్సెప్ట్ తీసుకొస్తే కనుక మనం కూడా ఆ స్థాయికి వెళ్తాం. దానికి ఉదాహరణ ఎన్నో సినిమాలు ఉన్నాయి. చిన్న సినిమాలు సక్సెస్ అయిపోయి 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి, మనకు అందరికీ తెలిసిన విషయమే. సో మన ఈరోజు ఖచ్చితంగా ఇంతమంది పెద్దల ముందు మనమందరము ఒక నిర్ణయం తీసుకొని ఒక యూనియన్గా ఏర్పడి ప్రతి డిపార్ట్మెంట్కి ఒకరు తోడైతే కనుక ఖచ్చితంగా మన ఏరియా నుంచి సార్ అన్నట్టు ఒక స్టూడియో కావాల్సినటువంటిది గవర్నమెంట్ నుంచి కూడా అడగడానికి మనకు చాలా బలం చేకూరుతుంది. అలాంటి దానికి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్స్. విశేష కళాకారులకు, కళాభిమానులకు, మిత్రులకు, దర్శకులకు, టెక్నీషియన్లకు
అందరికీ నా ప్రత్యేక నమస్కారం. సభను అలంకరించిన మహబూబ్ బాషా గారు, డిఎస్పీ మహబూబ్ బాషా గారు, అజయ్ కుమార్ సార్ గారు, పత్యోపలే గారు, అందరికీ అజయ్ కుమార్ గారికి, రోషనల్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముందుగా ఈ లలిత కళా సమితి టీజీవీ కళాక్షేత్రంతో నాకు ఒక 20-25 ఏళ్ళ అనుబంధం ఉంది. నాకు శ్రీ గౌరవ టీజీ వెంకటేష్ గారికి ప్రత్యేక కళాభివందనాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఇదే స్టేజీ నుంచి 100 ప్రదర్శనలు పూర్తి చేసుకున్న పోలీస్ వారిని ఒక నాటకము మన ఆంధ్రప్రదేశ్లో ఒక రికార్డు సృష్టించింది. అది పత్యోబలే గారి దర్శకత్వంలో చాలామంది కళాకారులు, అది ఎప్పటికీ మనం మర్చిపోలేము. ఆ వేదిక ఈరోజు మాకు ఈ షార్ట్ ఫిల్మ్స్ చేసుకోవడానికి, మూవీస్ ప్రమోట్ చేయడానికి పనికి వస్తుందంటే నిజంగా మేము టీజీ వెంకటేష్ గారికి, పత్యోబలే గారికి, అజయ్ కుమార్ గారికి ఎప్పటికీ ఉన్నప్పటికీ ఉంటాము. టీజీ భరత్ గారు కూడా ఎంత చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా, సార్ టీజర్ మాకు రిలీజ్ చేయాలంటే కూడా ఆయన ఎంత బిజీగా ఉన్నా, ఎప్పుడున్నా కూడా ఇమ్మీడియట్లీ మమ్మల్ని ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేశారు. భరత్ గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, పెద్దవాళ్ళందరూ మాట్లాడారు నాన్న మూవీ గురించి, చాలా సంతోషము. నేను సుమన్ గారి ఫ్యాన్స్ అండి, సుమన్ గారి అభిమానిని. మేము పెద్ద ఆర్టిస్టుని కూడా ఆయన మా మాట కాదనలేక, మా దర్శకులు, మా టెక్నీషియన్లు వాళ్ళ కథ నచ్చి ఆయన ఇక్కడ ఒక 20 రోజులు షూటింగ్ చేయడం జరిగింది. ఒక 2 monthsలో సిద్ధనగర్లోని మూవీ రిలీజ్ కాబోతా ఉంది. మన కర్నూలుకి పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా వస్తున్నారు, చేస్తారని నేను ఎంతో సంతోషపడాల్సిన విషయం. దీనికి ఈ కళావేదిక మాకు ఒక సపోర్ట్గా ఉంది. పెద్దవాళ్ళు మాకు ఎప్పుడు సహకరించాలని మనసారా కోరుకుంటూ, నాన్న టీమ్ని వాళ్ళు ఎప్పుడు ఈ మూవీ చూసి మీరు వారి కృషిని మీరు గుర్తించి వారికి తోడ్పాటు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. తండ్రి చచ్చిపోతే వాడు ఎప్పుడు వస్తాడంటే 3 రోజుల తర్వాత ఎప్పుడు వస్తున్నాడు, ఫ్లైట్ పడుతున్నాడు, నానప్పుడు పెట్టి. కాబట్టి అటువంటి పరిస్థితులు దౌర్భాగ్యాలు ఉంటాయి. కాబట్టి మన పిల్లల్ని అమెరికా పంపిస్తాం. నేను నా పిల్లలు ఎవరు పంపాలి, నేను పెట్టుకున్నాను. ఇచ్చి థియేటర్ని ఈ విధంగా ఏసీ థియేటర్ కూడా ఏర్పాటు చేసి మనకు అందించినందుకు ఇది మీకు అందరికి కూడా చాలా ఉపయుక్తంగా ఉందని చెప్పి, రాయలసీమలో గొప్ప థియేటర్ గా తీర్చిదిద్దుల యొక్క ఆశీర్వాదాలు తీసుకోండి. పెద్దలు కూడా మీరు వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళి, మరి మన మినిస్టర్ గారు, గవర్నమెంట్ మంత్రులు భరత్ గారు ఉన్నారు, మీకు అందరూ కూడా మరి చేసుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రుడు షఫీవుల్లా గారికి, మరి యువకుడు డబ్బు ఖర్చు పెట్టి సంతోషం సార్. గురువు గారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు శుభాలు అడగడం, మరి థియేటర్ టీజీ వెంకటేష్ ఈ వేదిక మీద మీ అందరికీ ఆహ్వానిస్తూ సెలవు. ధన్యవాదాలు సార్. కర్నూలు రంగస్థల కళాకారులకైతేనేమి, మరి చిత్ర పరిశ్రమ కళాకారులకైతేనేమి పెద్ద మనసుతో మా అందరికీ వందనాలు. ఒకసారి బాబాయ్కి గట్టిగా చెప్పట్లు.
సాంగ్ చూశారు కదా, హార్ట్ఫుల్గా ఎట్లా ఉందో మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఎట్లా ఉంది సాంగ్ ఇది? మీరు హార్ట్ఫుల్గా చెప్పండి, బయట వంటి లోపల పెట్టగా చెప్పొద్దండి. సాంగ్ నచ్చిందా? నిలబడిన వాళ్ళే ముందుకు సాగుతారు, విజయం సాధిస్తారు. ఇదే నేను చెప్పేది. ఎలా చేస్తుంటారు, ఎగతాళి చేస్తుంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. మన గోల్ ఏంటి, మన డ్రీమ్ ఏంటి, మన గోల్ ఏంటి, దాన్ని మనం టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. అంతే. మనం ఎదిగేటప్పుడు లాగడానికి కింద చాలా మంది చేస్తుంటారు. కానీ థ్యాంక్ యూ ఖాజా హుసేన్. సుభాన్ అయితే ఓకే బ్రదర్, మీరు ఎప్పుడు రావంటే మేము అప్పుడు వస్తాము, మీకోసం మేము వెయిటింగ్ అని చెప్పి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంత కష్టపడుతున్నామో, అలాగే మీ సపోర్ట్ కావాలని ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి గౌరవనీయ పెద్దలను సన్మానించుకోవడం, వాళ్ళని గౌరవించుకోవడం మన ధర్మం. మరి ఈ చిత్రం చూసిన వీడియో గురించి మా ముఖ్య అతిథులు మరి యువదర్శ నా స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. ఒక చిన్న 2 minutes కంటెంట్ స్క్రీన్ మీదకి రావాలంటే కూడా దానికి ఎంత టైం పడుతుంది, ఎంత కష్టం ఉంటుంది అనేది జనరల్గా మనం చిన్న షార్ట్స్ చేసుకుని అర్థమవుతూ ఉంటుంది. అలాంటిది ఒక 1/2 hour, 40 minutes, 1 hour ఒక కంటెంట్ని స్క్రీన్ పైన చూపించాలంటే దానికి కావాల్సిన హార్డ్ వర్క్ చాలా కష్టం. ఇంకోటి డైరెక్టర్లో ఉన్నటువంటి తపన ఏంటంటే అవతల ఆర్టిస్ట్లో రానప్పుడు తను పడేటువంటి స్ట్రెయిన్ చాలా ఉంటుంది. సో దాన్ని రాబట్టుకోవడం కోసం తను చాలా చాలా కష్టపడతాడు. రాకపోతే ఇబ్బందిగా ఫీల్ అవుతాడు, వాళ్ళ మీద ఫైర్ అవుతాడు. తర్వాత ఓవరాల్గా ఫైనల్గా వాళ్ళ నుంచి కావాల్సిన రిజల్ట్ రాబట్టుకుంటాడు. సో ఇది డైరెక్టర్ జనరల్గా జరిగే విషయం. ఇంకా అంటే ఇక్కడ నేను చెప్పే ఇది చూసిన తర్వాత అనిపించింది నాకేంటంటే, సో వెరీ గుడ్, బాగా కష్టపడ్డారు, వితౌట్ బడ్జెట్, వెరీ లో బడ్జెట్, కావాల్సిన అవుట్పుట్ ఇచ్చారు. దీనికి ఏంటంటే ఇందాక మన స్టేజ్ మీద చూసాము, నాకు అనిపించింది సప్త ఋషులు అంటాం తెలుగులో. ప్రతి ఒక్కరు 7 మంది ఇక్కడ కూర్చుంటే వాళ్ళ మాటల్లో ఎంత క్వాలిటీ, ఒక సబ్జెక్ట్ పైన ఎంత మాట్లాడుతున్నారు అనేది తెలిసి వచ్చింది స్పష్టంగా పలికే అక్షరం నుంచి కూడా. సో మనం మేక్ చేసిన తర్వాత ఇలాంటి వీడియోస్ నాట్ ఓన్లీ మన నాన్న మూవీ డైరెక్టర్ టీమ్, రిమైనింగ్ నెక్స్ట్ మనం చాలామంది మనలో ఉంటారు, చేయాలనేటువంటి తపనతో ముందుకు వస్తాం, చేస్తాం ఆ పట్టుదలతో. అలాంటప్పుడు అయిన తర్వాత ఒక్కసారి వాళ్ళకి చూపించి, సార్ ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఇక్కడ ఏమైనా ఉందా, ఇలాంటిది ఏమైనా వెళ్ళొచ్చు అన్నటువంటి చిన్న సలహాతో కనుక వెళ్ళినట్టయితే, ఒక ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతో ఎవరితో వెళ్ళినట్టయితే ఎగ్జాక్ట్లీ 100% నాట్ ఓన్లీ అల్లు అర్జున్, చిరంజీవి, తర్వాత రామ్ చరణ్ గారు, ఎవరైనా ఏ సినిమాకి తగ్గకుండా మనం కూడా ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తే 100% మనం కూడా ఉంటాం. సో 10 మంది 100 మంది చూపిస్తారు, 100 మంది 1000 మందికి చూపిస్తారు. సో అలాంటిది ఖచ్చితంగా వస్తుంది. ఆ చిన్న మిస్టేక్స్ అంటే నేను చెప్తున్నానని పొరపాటును కూడా నన్ను అన్నదా భావించవద్దు. నాకు తమ్ముడు లాంటి వాడు. సో నేను ముందుగా నా గురించి చెప్పలేదు. సో రైల్వే ట్రాక్ అనే సినిమాకి ఫస్ట్ బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ నంది అవార్డు వచ్చింది. తర్వాత బంగారీ బాలరాజా సినిమా తీశాను, మన ఏపీలో 68 థియేటర్స్లో రిలీజ్ చేశాము. అనిత నా అందమైన అనిత అనేటువంటి ఒక పాట 15 years బ్యాక్ వచ్చింది. ఆ సాంగ్ నాగరాజ్ పాడితే దాన్ని నటించి కొరియోగ్రాఫ్ చేసి దాన్ని డైరెక్షన్ చేసినటువంటి వ్యక్తి నేనే, కోటేంద్ర జుజాల. సో జెమినీ మ్యూజిక్లో కొన్ని సంవత్సరాలు ఆ సాంగ్ అలా వచ్చింది. శ్రీనివాసులు సారు వచ్చి సార్కి గిఫ్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ముందు అయ్యి తర్వాత మా అందరిని పిలిచి చెప్తే బాగుండేదని చెప్పాను, కానీ ఇంకా పైకి వచ్చి స్టార్ట్ చేసేసారు. అందరూ చూశారు, దీంట్లో లోటు పాయింట్లు బాగా అర్థమైంటాయి అనుకుంటున్నా.
కొంత అనుభవం ఉన్న వాళ్ళే వచ్చారు. నాకు తెలిసిన కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫీలింగ్స్ బాగున్నాయి, పాత్రల ఫిజిక్ బాగుంది, ఆ వాతావరణానికి తగ్గట్టు చాలా బాగుంది. ఇంకా చిన్నవి ఏంటంటే, సుభాన్ గారికి రైతు పాత్ర కదా, చేతి నిండా ఉంగరాలు ఉన్నాయి. వట్కెనెలికి కూడా మోడ్రన్ స్టైల్లో ఉంగరాలు ఉన్నాయి. తర్వాత ఏ సీన్లో చూసినా అతను కొత్త పనిలోనే ఉంటున్నాడు. అంటే జస్ట్ ఇది చేయను కాదు, జస్ట్ నెక్స్ట్ మీరు ఇలాంటి ఇంతే కదా. ఒక హిట్ సినిమాకి మామూలు సినిమాకి తేడా ఏంటంటే, వాళ్ళు రాత్రి పగలు ప్రతి ఇంచు ప్రతి విషయము వాళ్ళు ఒకటికి 100 సార్లు చూసుకొని తీయబట్టి ఆ రేంజ్కి వెళ్తారు. మనం ఏంటంటే మనకి డబ్బు తక్కువ, రేపు షూటింగ్ జరగడానికి ఎవరు వస్తారో ఎవరు రారో, వాడు పర్మిషన్ ఇస్తాడో వాడు లంచం అడుగుతాడో, ఈ టెన్షన్లలోనే మనకి మైండ్ సగం డైవర్ట్ అవుతుంది. ఇంకా ఆ నీళ్లు పారే సీన్ కాలువ నుంచి చాలా చక్కగా చూపించారు. ఎవరో కెమెరామెన్ ఆ భూమి నెర్రలుగా ఉండడం, ఆ నీళ్లు పారడం బాగా చూపించారు. మిగతా చక్కగా ఉంది. ఇంకా చిన్నవి మళ్ళీ మన సువాన్తో మాట్లాడుతూ ఇక్కడ వద్దు. అందరికీ బెస్ట్ విషెస్ చెప్పుకుంటూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీరు డిఎస్పి సార్ గారిని అభినందించడానికి ఒక మెమొరీ తీసుకొచ్చి ఉన్నారు, వారికి ప్రజెంట్ చేస్తున్నారు. వెరీ నైస్ ఆర్ట్ గ్యాలరీ ఒకటి చిత్రం వేయించి తీసుకొచ్చారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. శ్రీదేవి అలాగే మిత్రులు శ్రీనివాసరావు గారికి, వారి యూనిట్కి ఆల్ ది బెస్ట్. అంటే మొట్టమొదటిసారి అందరూ సక్సెస్ కాదు, వీళ్ళు చేసిన చిత్రంలో లోటుబాట్లు తర్వాత తెలుసుకుంటారు. సో కొన్ని సన్నివేశాలు కొన్ని చోట్ల మార్చాల్సిన ఉంది, అవి సెకండ్ ఫిలింలో సెటరేట్ అవుతారు. రెండవది ముఖ్యంగా ఇప్పుడు నాన్న అంటే మన శ్రీనివాస్ గారి గురించి తప్పుగా తెలుసుకోలేదు. అదేవిధంగా ఈ రోజుల్లో తండ్రిని ఎంత ప్రేమిస్తున్నాము అనే దానికి ఎంతమంది తండ్రుల్ని తీసుకొని అనాథ ఆశ్రమంలో వదిలేస్తున్నారు అనేది కూడా ఒకసారి ఇలాంటి సినిమాల్లో చూపిస్తే ఆ ప్రేమ ఎంత ఉంటుందనేది తెలియవస్తుంది. కాబట్టి అదొక అడ్వైజ్ ఇస్తున్నాము. అదేవిధంగా ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద యూనిట్. వీళ్ళు 100% సక్సెస్ అవ్వాలని హృదయపూర్వకంగా ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇందాక మా సోదరుడు రైల్వే గేట్ డైరెక్టర్ చెప్పినట్లు కర్నూలులో మనము ఒక యూనియన్ స్థాపించాలా అన్నారు. వాళ్ళకి ఎల్లప్పుడూ నా సహాయ సహకారాలు ఉంటాయి. ప్రతి ఒక్క కళాకారులకి నా సహాయ సహకారాలు ఉంటాయి. రాయలసీమ ఒక యూనిట్ పెట్టండి, దానికి నేను ముందడుగు వేస్తాను. ఎప్పుడు కూడా మీకు ఎలాంటి సహాయం కావాలో సహకారాలు కావాలా. అదేవిధంగా మాకు 2 టీవీ ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్ ఉంది, ఆర్థికంగా అన్నీ ఉన్నాయి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటుంది. ఒక కళాకారులకి ఎల్లవేళలో నేను సహాయ సహకారాలు అందిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు నాన్న యూనిట్. నాన్న చిత్ర యూనిట్ ముఖ్య అతిథులకు సన్మానించుకుంటున్నారు. వారికి ముఖ్యంగా మహబూబ్ బాషా సార్ గారికి, అలాగే డిఎస్పి మహబూబ్ బాషా సార్ గారికి వారు బొకేలతో తన ఆనందాన్ని తెలియజేసుకుంటున్నారు. అలాగే ఒకసారి స్నాప్ తీసుకొని దయచేసి ప్రెస్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. గౌరవనీయ నాన్న చిత్ర యూనిట్ మంచి లాఫ్, అందరూ నవ్వుతూ చిత్ర యూనిట్ సక్సెస్ చేద్దాం. నాన్న చిత్రాన్ని సక్సెస్ చేద్దాం. థ్యాంక్ యూ 1 ఓకే బయట
బర్త్డే, హ్యాపీ బర్త్డే శ్రీనివాస సార్, హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన్ ముబారక్ హో. యూనిట్ అంతా కలిసి ఈ చిత్రాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిందిగా చిత్ర యూనిట్ మనవి. నాన్న అనే చిత్రంగా తీర్చిదిద్దినారు పి. ఖాజా హుసేన్. అలాగే సుభాన్ చాలా చక్కగా తన పాత్రను